వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండల్ భీమారంలోని KLN ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రెడ్ల కృతజ్ఞత సభ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రెడ్లలో అనగారిన వెనుకబడిన వారు ఉన్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు, విధి విధానాలు అందరూ కలిసి రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని, రెడ్డలు సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా మేము మా వంతు సహాయాన్ని అండదండలను రెడ్లకు అందిస్తామని అన్నారు. రెడ్లంటే ఒక పూట పస్తులుండైనా ఉన్నా లేకున్నా సహాయం చేసే గుణ స్వభావం కలిగిన వారు, శత్రువులను సైతం ప్రేమించే స్వభావం, అన్ని కులాలతో ఐకమత్య భావం, కల్పుగొలుతనం కలిగిన వారని, కల్మషం తెలియనటువంటి వారు రెడ్ల గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ విధి విధానాలు ప్రకటించడంలో, అమలు చేయడంలో మా వంతు సహాయం ఉంటుందని అన్నారు. ఇలాంటి సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఐక్యత భావంతో కలిసికట్టుగా కదిలి రావాలని రెడ్లకు పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదం వలన ఈ యొక్క శాసనం అందరూ మంచిగా ఉండాలి, అందులో రెడ్డి బిడ్డ ఉండాలి అని కోరుకునే మనస్తత్వం ఉన్నారు. మరి మనందరం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గెజెట్లో ఏ విధంగా పెట్టిండ్రు, గతంలో ఏం పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, హిస్టరీ అంతా నేను చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలిసిందే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఐక్యమత్యంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. మనస్సాక్షిని అడగండి, ఇక్కడ ఉన్న రెడ్డి బిడ్డలు చాలా మంది ఉన్నారు, అనుకోకుండా ఉండేవాళ్ళు. ఇలా గల్లా ఎగేసుకొని గర్వంగా చెబుతున్నారు. వ్యత్యాసం ఏంటనేది గమనించండి, మీ అందరికి తెలిసిన విషయమే. కానీ అతిథులను గౌరవించడం, ఇవాళ ఎవరో ఒక్కరు ఇద్దరు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వేరే పార్టీలు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీలో ఉన్న రెడ్డి బిడ్డలైనా అభివృద్ధి చేస్తే మీ మనస్తత్వానికి నచ్చిన వ్యక్తికి మీరు ఓటు వేసుకోవడం కాదనట్లే. కానీ అభివృద్ధి ఎవరు చేస్తారో, ఎవరు తోడుంటారో వాళ్ళకు మాత్రమే ఏమని చెప్పి అడిగే హక్కు మాకుంటుంది. దాన్ని మీ అందరినీ నమ్మకంతో నేను ఇలా కడియం శ్రీహరి గారిని, కవిత గారిని నా మాట మీరు నమ్ముతారని చెప్పి కావ్య గారిని వారిని అప్పీల్ చేయడానికి వచ్చాను. వేస్తారా వేయరా ఎవరు ఇష్టం వాళ్ళని మీ దగ్గర ఎందుకు వచ్చిందంటే రావటం జరిగింది. ఎవరే కానివ్వండి, ఎవరికి ఇబ్బంది ఉంటే దాన్ని మర్చిపోండి. నా మీద గౌరవం ఉంటే గౌరవించడం నేర్చుకోండి. దయచేసి ఈసారి నేను చెప్పిన బాబు ఒక్క నిమిషం రండి. రెడ్డి సోదరులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే గతంలో ఒక సమావేశంలో పాల్గొన్నాను. ఇది మరొకసారి అంటే అప్పుడు హనుమకొండది అక్కడిది దాంట్లో పాల్గొన్నాను. మళ్ళీ ఈరోజు మీ అందరి సమక్షంలోకి రావడం అనేది, అది కూడా ఒక శుభ సందర్భంలో రావడం అనేది చాలా సంతోషం. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమావేశం ద్వారా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాల తీర్మానం చేసి పంపించడం అనేది ఇది మన అందరి బాధ్యత. ఆ బాధ్యతని అనుకోవడం తొందరలో నేను నిర్వహించింది మీరే అనుకుంటా. వేరే కమ్యూనిటీస్ ఇంతవరకు ఇక్కడ పెట్టినట్టు నేను చూడండి. కానీ వెంటనే అంటే కొంత టైం తీసుకున్నా కూడా ప్రప్రదంగా మన రెడ్డి సోదరులే, మన రెడ్డి నాయకత్వమే వారికి ధన్యవాదాలు చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది మనము ఒక బాధ్యతగా భావించడం అనేది చాలా సంతోషం. రెండోది, 10 సంవత్సరాలు చూసినాం. సరే, దీంట్లో బీఆర్ఎస్ సానుభూతులు ఉన్నారు, వివిధ బీజేపీకి సంబంధించిన సానుభూతులు ఉండవచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. కానీ చాలా మట్టుకు నా పక్కన ఒక రెడ్డి లేకుంటే బాగుండదు అని చెప్పి పక్కన రెడ్డిని పెట్టుకొని మామూలు పేరుకు మాత్రం చూపించదు. కానీ పవర్ సేవలో ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా నరసింహారెడ్డి గారి నాయన మన
అదే పేరుకు హోమ్ మినిస్టర్ కానీ లాఠీ లేని హోమ్ మినిస్టర్గా ఆయనను చూడడం జరిగింది. చాలా మంచి మనిషి, దాంట్లో ఏమీ అనుమానం లేదు నరసింహారెడ్డి గారు. కానీ వాళ్ళ పక్కన ఒకడు రెండోడు ఉంటే కొంచెం మనకు కమ్యూనిటీ ఒక అండ దొరుకుతుందని ఒక భావనతోటో కానీ బట్ కమ్యూనిటీ మీద ఉన్న ప్రేమతోటో గౌరవంతోటో కమ్యూనిటీకి సహకారం అందించాలని చెప్పిన పరిస్థితి మాత్రము లేదు అని మనం చెప్పక తప్పదు. నేను అదే కాకుండా చూశాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను టీడీపీలో ఉన్నాను. అప్పీల్ మాత్రమే, విజ్ఞప్తి మాత్రమే చేసుకుంటాను. ఏ రకమైన ఉపన్యాసాలు నేను ఇవ్వను. రాజకీయ చైతన్యం ఉన్న రెడ్డిలు మీరు, కాబట్టి మీకు నేను గొప్పగా చెప్పవలసింది ఏం లేదు. మీ నాయకత్వాల పైన ఆధారపడి రాజకీయ పార్టీలు ఉంటాయి. మీ నాయకత్వం ఏ పార్టీలు అయితే బలంగా ఉంటుందో ఆ పార్టీ బలంగా ఉంటుంది. మీ నాయకత్వం మీకైతే మద్దతు ఇస్తారో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మీ రెడ్డిల యొక్క దయాగుణం నాకు తెలుసు. గ్రామాలలో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి జైల్లో ఉన్న 5,000 10,000 తీసి చేతులు పెట్టి బిడ్డ పనిచేస్తున్నామని చెప్పే కుటుంబానికి గ్రామాలలో రెడ్డిల మధ్యన దళితుల మధ్యన మంచి సంబంధాలు ఉంటాయి. మీరు ఏ గ్రామంలో తీసుకోండి, మాదిగలు ఎక్కువ మంది, మాదిగ ఉపకులాలు మాలలు ఎక్కువ మంది రెడ్డి ఎమ్మెడే ఉంటారు, గొర్రెల ఎమ్మెడే ఉంటారు, మీ ఎమ్మెడే ఉంటారు. కారణం ఏంటంటే మీరు ప్రేమతో చూస్తారు, మీరు దయాగుణం ఉంటారు. నా దగ్గరికి జయపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పిన, రెడ్డి కార్పొరేషన్ కావాలి అంటే తప్పకుండా చేయవలసిన అవసరం ఉన్నది. రెడ్డిలలో కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళు అనేక రకాలైన అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు కూడా స్కూల్స్ కావాలి, వాళ్ళకు కూడా జనరల్ స్కూల్స్ కావాలి, వాళ్ళకు కూడా కార్పొరేషన్ కావాలి, వాళ్ళకు కూడా లోన్. మీరు మేము ఒకటే, ఒక రకంగా గ్రామాలలో ఎల్లయ్య మల్లయ్య అన్న తమ్మి అని మాట్లాడుకునే కుటుంబాలు మరి. కాబట్టి తప్పకుండా మీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నేను కూడా సహకారం అందిస్తానని చెప్పాను. ఇవాళ మీ అందరి అభ్యర్థన మేరకు, మీ అందరి డిమాండ్ మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్కి అవసరమైన నిధులు కానీ, ఆ కార్పొరేషన్ ద్వారా రెడ్డి సంఘానికి చేయవలసిన పనులు కానీ, వాళ్ళ సమస్యల పరిష్కారం కానీ నేను నాయన రాజేందర్ రెడ్డితో పాటు మన రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులతో నేను కూడా ఉడతా భక్తిగా నా పూర్తి సహకారాన్ని అందజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రెడ్డి అనగానే కోటీశ్వరుడు కాదు. నాకు చాలా కుటుంబాలు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాను నేను, పక్కా ఇల్లు లేని కుటుంబాలు. వెంకటాద్రిపేట అని ఒక గ్రామం ఉన్నది. వెంకటాద్రిపేటలో మొన్నటి వరకు జయపాల్ రెడ్డి అని ఒక నాతో ఉండేవాడు. మొన్న దురదృష్టవశాత్తు ఆయన చనిపోయింది. చనిపోతే ఆయన ఇంటికి వెళ్ళినా మీరు ఆశ్చర్యపడతారు. ఆయన పేరు జయపాల్ రెడ్డి. ఆయన ఇంటి మీద టార్పాలిన్ కవర్ ఉన్నది. ఆశ్చర్యపడలేను. రెడ్డి బిడ్డ ఇంటి మీద ఈ టార్పాలిన్ కవర్ ఏందని అడిగాను నేను. అంటే జయపాల్ రెడ్డి గారు ఎవరికైనా అవసరం ఉంటే 5-10 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళినే తప్ప ఆయనకు కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేయలేదని చెప్పింది. అట్లాంటి కుటుంబాలు ఇవాళ గ్రామాల్లో ఇంకా ఉన్నాయి. అలాంటి దయాగుణం ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి మీలో. కాబట్టి నేను ఈ సందర్భంగా ఏదో నా బిడ్డ వచ్చింది, నా బిడ్డకు ఓటేయమని అడగడం కంటే రేపటి రోజులలో ఇలా మాట ఇస్తున్నది. రేపటి రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ సమస్యల కొరకు నేను కూడా మీకు తోడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, చివరిగా రాజకీయ అభిప్రాయాలు చాలా ఉంటాయి. ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు. మనం చెప్పగానే ఇలా చేతి గుర్తుకు పడుతుందనో, మనం చెప్పగానే కమలం గుర్తుకు పడుతుందో ఏం లేదు. ఎవరి మనసులలో ఏముంటుందో, ఎవరి ఆలోచన విధానం ఏముంటుందో ఆ